హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్గా ఈ స్వీట్ని తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. హెల్త్కి హెల్త్. ఈ రోజుకి ఒక లడ్డు తింటే చాలు, ఇంకా ఏం అవసరంలా. ఒక స్వీటు, ఈ స్వీట్ తింటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ఉంటే చాలు, కొబ్బరి క్యారెట్. ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని, క్యారెట్ కూడా తురుముకొని, పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా తిప్పుకుంటా తిప్పుకుంటా 10 మినిట్స్ అయినాక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తిప్పుకోవాలి. అలానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక క్యారెట్లో కూడా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలదిప్పుకోవాలి. ఎంత నెయ్యి వేస్తే అంత బాగుండిద్ది లడ్డు. 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలదిప్పుకున్నాక అదే కళాయిలో ఒక 1/2 కిలో తాటి బెల్లం తీసుకున్నా ఫ్రెండ్స్. మీకు ఇష్టము ఏ బెల్లం అయినా కానీ, నేనైతే హెల్త్కి మంచిదని తాటి బెల్లం తీసుకున్నాను. గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక చూపించే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. అదే ఫ్లేవర్ కోసం 2-3 యాలకులు తీసుకొని పాకంలో వేసాను. చూపించే విధంగా పాకం పట్టుకోవాలి. లడ్డుకి వచ్చేంత వరకు చూపించే విధంగా కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం పాకం వేసి ఇలా ముద్దలాగా రావాలి, లడ్డులాగా. చూసారా, అట్లా వస్తేనే లడ్డు బాగుండిద్ది. పాకం రెడీ అయిపోయింది. దీంట్లో ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుముని దాంట్లో వేసుకొని బాగా కలదిప్పుకోవాలి. చూపించే విధంగా కలదిప్పుకొని ఒక 5 మినిట్స్ ఉన్నాక క్యారెట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ కూడా వేసుకొని తిప్పుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినాక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయాలి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది లడ్డు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. స్వీట్ కూడా బాగుంటుంది. ఇంట్లో స్వీట్ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. మళ్ళీ ప్లేట్లో కూడా నెయ్యి వేసి ఈ ఇంగ్రీడియంట్ని ప్లేట్లో వేయాలి. చూపించే విధంగా ప్లేట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ అయినాక కొంచెం లైట్గా హీట్ ఉన్నప్పుడు ఇలా లడ్లు చేసుకోవాలి. చూసారా, లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. చాలా బాగుంటుంది. రోజుకు ఒక లడ్డు తింటే చాలు, ఇంకా ఏ స్వీట్ అవసరం లేదు. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక మీకేం వంటకం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.